అంటే ఒక బాలకుని విషయానికి వచ్చే బాలకుడు బుద్ధిగా చదువుకోవడం, పెద్దలను గౌరవించడం, తల్లిదండ్రులను గౌరవించడం, జ్ఞానాన్ని పొందడం, ఇది చిన్న వయసు నుండి 5 సంవత్సరాల వయసు నుండి 25 సంవత్సరాల వరకు తన యొక్క జీవిత విధానం, బాలకుని యొక్క బ్రహ్మచారి జీవితం అంటారు. దీన్ని బాలకుని యొక్క జీవన విధానం. మరి 25 సంవత్సరాల నుండి తాను ఒక గృహస్థ చక్కగా తల్లిదండ్రులలో చూసిన ఒక సంబంధాన్ని చేసుకొని ఉత్తమ గృహస్థునిగా జీవించడం తనకు నియమించిన నియమం. మరి గృహస్థులు ఎలా జీవించాలి అంటే తమ జీవిత కాలంలో తమ భార్యను తప్ప పరాయి వాళ్ళని ఊహించుకోరాదు. ఇది మన ధర్మశాస్త్రం తప్పకుండా చెప్పేటువంటి విషయం. మరి ఆ విధంగా పరాయి ఆలోచన ఉంటే తమ జీవితం ఏ విధంగా ఉంటుందంటే తమ జీవిత విధానంలో ధర్మం అనేది కోల్పోతున్నారు. విచ్చలవిడితనం పెరిగిపోయి ఎవరు ఏం చేస్తున్నారో, ఎందుకు జీవిస్తున్నారో కూడా తెలియని ఒక అయోమయ స్థితిలోకి మన జీవితం వెళ్ళిపోతుంది. మరి భగవంతుడు ప్రతి ఒక్కరికి నియమించిన నియమాలను తప్పకుండా పాటించాలి. ఉత్తమ గృహస్థులుగా సంతానాన్ని పొంది తాము ఒక నిష్ఠాపరంగా జీవితాన్ని తపస్సుమయంగా మలుచుకున్నట్టయితే ఆ యొక్క పిల్లలు కూడా ఒక గొప్ప స్థాయికి చేరుకుంటారు.